నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకే విలేజ్ క్లినిక్ల ఏర్పాటు ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్. లోకేష్ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించిన తెనాలి నియోజకవర్గ టీడీపీ శ్రేణులు. తెనాలి ఓటర్ల జాబితాను విడుదల చేసిన సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో విలేజ్ క్లినిక్లను ఏర్పాటు చేయడం జరిగిందని శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ పేర్కొన్నారు. 65 లక్షల వ్యయంతో అంగలగుదురు, పెదరావూరు గ్రామాలలో నూతనంగా నిర్మించిన విలేజ్ క్లినిక్ సెంటర్లను శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ శిలాఫలకాలను ఆవిష్కరించి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. జగన్ ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్య రక్షణే ప్రథమ అజెండాగా పనిచేస్తూ వారికి మెరుగైన ఆరోగ్య సేవలు అందించే లక్ష్యంతో ప్రతి గ్రామంలో విలేజ్ హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఆరోగ్యశ్రీని కూడా 25 లక్షలకు పెంచడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఓపెన్ చేసుకోవటం ఎంతో సంతోషంగా ఉంది. మన ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఆ గ్రామ సచివాలయాన్ని, గ్రామంలో నివసించే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించే దానికోసం వెల్నెస్ సెంటర్స్ని, అలాగే గ్రామంలో ఉన్న రైతుల కోసం ఆర్బీకే కేంద్రాన్ని, పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీసుకొచ్చాం. ఈ సచివాలయ పరిధిలో నివసించే ప్రజలకి మెరుగైన వైద్యాన్ని గత ప్రభుత్వాలు చేయని విధంగా ప్రజల ఆరోగ్యం కోసం, మరి ముఖ్యంగా పేదవాడు, మధ్యతరగతి వాడు వారి ఆరోగ్యాన్ని కాపాడుకునే దానికోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ వెల్నెస్ సెంటర్స్లో మొత్తం ఎక్విప్మెంట్స్ని, అలాగే డాక్టర్స్ని, ఆ డాక్టర్స్ ఉండేదానికి వాళ్ళ క్వార్టర్స్ని, ఈ సచివాలయ పరిధిలో ఉన్న ప్రజల యొక్క టెస్టులు చేయటం కానీ, అలాగే వాళ్ళకు ఉచితంగా మందులు ఇచ్చేదానికి కానీ, ఎక్విప్మెంట్తో పాటు స్టాఫ్ను కూడా ప్రతి వెల్నెస్ సెంటర్లో ఎక్విప్ చేయటం జరిగింది. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, ఏ చిన్న అనారోగ్యం ఏర్పడినా మీ అనారోగ్యాన్ని నయం చేసేదానికి ఈ వెల్నెస్ సెంటర్ ఎంతో ఉపయోగంగా ఉంటుంది. కేవలం 25 లక్షల ఆరోగ్యశ్రీ పెంచడమే కాకుండా ప్రతి హాస్పిటల్స్లో నాడు నేడు కింద అప్డేట్ చేసి ప్రతి హాస్పిటల్లో డాక్టర్స్ని, ఎక్విప్మెంట్ని, టెస్టింగ్ని, టెస్ట్ ల్యాబ్స్ని, ల్యాబ్ టెక్నీషియన్స్ని, మందులు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం, ఆ మందులు కూడా నాణ్యమైన మందులు ఇచ్చే కార్యక్రమం, అదే కాకుండా ఇంటికే డాక్టర్ వచ్చే విధంగా తీసుకొచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే నేను కోరుతుంది, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో నివసించే పేదవాడి వల్ల, మధ్యతరగతి వాడి వల్ల వారికి మెరుగైన ఆరోగ్యాన్ని, అలాగే వారి అవసరాలు తీర్చడం కోసం గ్రామంలో సచివాలయ వ్యవస్థని, వాలంటరీ వ్యవస్థని, ఆ వాలంటరీ వ్యవస్థ ద్వారా సంక్షేమం అందించే దాంట్లో మన ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ సంస్కరణలు ప్రజలందరికీ ఎంతో ఉపయోగపడతా ఉన్నాయి. దాన్ని గమనించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించమని చెప్పి ఇదే అంగలగుట్టు గ్రామం నంబర్ 1 స్థానంలో అభివృద్ధి పథకాలు ఇచ్చామనడానికి ఇవన్నీ కూడా సాక్ష్యాలన్నీ ఉన్నాయి. మరి అదేవిధంగా ఈరోజు ఈ వెల్నెస్ సెంటర్ని దాదాపు 20 లక్షల రూపాయలు పెట్టి కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నాణ్యమైన వైద్య సేవలు అందించే దాంట్లో కూడా మరి ముందంజలో ఉంటుంది. అదేవిధంగా అంగలగుట్టుకు సంబంధించి కూడా ఆ సచివాలయం కూడా మరి తెనాలి గౌరవ శాసనసభ్యులు శివకుమార్ గారి నేతృత్వంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అంగలగుట్టు సెంటర్ దగ్గర నుంచి కూడా మరి ఇక్కడ ఎస్సీ కాలనీకి సంబంధించి కూడా దాదాపు 1 కోటి రూపాయలతో
నెంబర్ 1 గా ఈ ఎస్సీ కాలనీకి రోడ్డు కూడా వేయించడం జరిగింది. తెనాలి నియోజకవర్గంలో ఓటర్లు 2,64,894 మందిగా నమోదైనట్లు సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. తెనాలి రూరల్లో పురుషులు 31,301 మంది కాక స్త్రీలు 33,361 మంది, ట్రాన్స్జెండర్లు 4 కలిపి 64,666 మంది ఉన్నట్లు చెప్పారు. తెనాలి అర్బన్ పరిధిలో పురుషులు 74,584 మంది, స్త్రీలు 80,446 మంది, ట్రాన్స్జెండర్స్ 33 మంది, మొత్తం 1,55,063 మంది అన్నారు. కొల్లిపర మండలంలో పురుషులు 21,718, స్త్రీలు 22,988, ట్రాన్స్జెండర్స్ 1, మొత్తం 44,707 మంది ఉన్నారన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రవాస భారతీయులు 170 మంది, సర్వీస్ ఓటర్లు 288 కలిపి 2,64,894 ఉన్నట్లు తెలిపారు. మన కాన్స్టిట్యుయెన్సీలో మొత్తం 2,64,436 voters have been included in the electoral roll. మన కాన్స్టిట్యుయెన్సీలో మొత్తం 273 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ 273 పోలింగ్ స్టేషన్స్లో 71 పోలింగ్ స్టేషన్స్ తెనాలి రూరల్లో ఉన్నాయి, 151 పోలింగ్ స్టేషన్స్ తెనాలి అర్బన్లో ఉన్నాయి, తర్వాత 51 పోలింగ్ స్టేషన్స్ కోల్లిపార మండల్లో ఉన్నాయి. నేను ఈ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఈఆర్ఓ ఉన్నాను. మన దగ్గర 3 ఏఆర్ఓస్ కూడా ఉన్నాయి. కె రవిబాబు గారు హూస్ తహసీల్దార్ తెనాలి is the AERO for the respective mandal. G. Nancherayya garu, Tehsildar Kolipara, is the AERO for that part. Tarvata Jaswantrao garu, who is the Municipal Commissioner of Tenali Municipality, is the AERO for Tenali Urban. Gata Samvatsaramlo gender ratio it reduced from 1,075 to 1,072 because of deletions of permanently migrated women electors. Tarvata death of women electors. Political party meetings were being conducted regularly on every Tuesday at ERO level and every Wednesday in collectorate at DEO level, district election officers level. So anni polling stations lo konni facilities compulsory liga chayali. A facilities also we are providing in all the polling stations. Some polling stations have been identified where there is no such facility. Their work is going on. We processed 12,569 Form 6 for inclusion of electors in the roll. Form 6A were processed, 20 Form 6A were processed. Form 7 were 10,162 in number, wherein we deleted some voters, and Form 8 were 19,256, which is used for correction of entries or basically shifting address, permanent, those who shift, their corrections are done through this form. మాజీ మంత్రి ఆలపాటి ప్రజా పాదయాత్ర 12వ రోజు కొల్లిపర మండలం కొత్తూరు లంక నుండి ప్రారంభించారు. ఎన్టీఆర్ మరియు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి పాదయాత్రను ప్రారంభించారు. లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పలు చోట్ల అభిమానులు ఆలపాటి చేతుల మీదుగా కేక్ కట్ చేయించారు. 20 కేజీల భారీ కేక్ ను కట్ చేసి లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కొత్తూరు లంక నుండి ప్రారంభమైన పాదయాత్ర అన్నవరపు లంక, దళితవాడ, అన్నవరం, గౌడపాలెం నుండి హనుమాన్ పాలెం వరకు కొనసాగింది. రాత్రి బస హనుమాన్ పాలెంలో చేయనున్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ పార్టీ కార్యాలయంలో లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేశారు. పార్టీ కార్యకర్తల బాగోగులు చూసే గొప్ప నాయకులు లోకేష్ అని పాదయాత్ర ద్వారా పార్టీని బలోపేతం చేస్తూ ప్రజల కష్టసుఖాలను స్వయంగా తెలుసుకుంటున్న గొప్ప నాయకుడిగా ఎదుగుతున్న లోకేష్ మరిన్ని జన్మదినోత్సవాలు జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు తాడిపోయిన హరిప్రసాద్, కె రాంబాబు, డాక్టర్ శేషగిరి, ఎన్టీఆర్ జగన్ తదితరులు పాల్గొన్నారు. నారా లోకేష్ బాబు గారు 42వ పుట్టినరోజు సందర్భంగా తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆయనకి ఘనమైన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. నారా లోకేష్ బాబు వారి తాతగారి స్ఫూర్తితోటి వారి నాన్నగారి అడుగుజాడల్లో బడుగు బలహీన వర్గాలకి, కార్మికులకి, కర్షకులకి అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడిగా తయారవుతున్నందుకు చాలా సంతోషం. మన రాష్ట్ర ప్రజలందరూ కూడా నారా లోకేష్ బాబు గారి ఆయన పాదయాత్రలో ఆయన మాట్లాడిన విధానం కానివ్వండి, ఆయన ఆ ప్రవర్తన ఆ పాదయాత్రలో నడుస్తున్నంతసేపు ఆయన ప్రజలతో మమేకమై వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకొని స్టూడెంట్స్కి కానివ్వండి, కార్మికులకు, కర్షకులకి అందరికీ ఎవరికి ఎటువంటి కావాలో అటువంటి అన్ని కూడా వాగ్దానాలు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో లోకేష్ బాబు పుట్టినరోజు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. లోకేష్ బాబు అంటే ఆయన యువగళం మహాసారథి, బలవంతుడు శక్తివంతుడు అయిన మరి లోకేష్ బాబు గారిని ఇంకా పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ, అలాగే లోకేష్ బాబు గారి నాయకత్వాన్ని బలపరిచి మరి రేపు రానున్న ఎలక్షన్లో మనం అందరం ఉమ్మడిగా పనిచేస్తూ లోకేష్ బాబు గారి అడుగుజాడల్లో నడుస్తూ, అలాగే ఆయన పెట్టిన క్రియాశీల సభ్యత్వాలు కానీ లేకపోతే ఇతర మరి మినిస్టర్గా చేసేటప్పుడు రోడ్డు రవాణాలు, రోడ్లు బాగు చేసిన విధానాన్ని కానీ అందరం గమనించుకొని రేపు లోకేష్ బాబు గారిని మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పుడు ఒక చిన్న విరామం.